నిన్ను నా పునరుద్ధానంలో దాచిపెట్టాను, నువ్వు భద్రంగా ఉన్నావు. మనుషులందరూ చనిపోతా ఉన్నారు కదా, అందులో క్రీస్తులో ఉన్న వాళ్ళు తమ ప్రాణాలను దాచిపెట్టుకుంటున్నారు, క్రీస్తులో లేని వాళ్ళు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. మా చిన్నతనంలో నా వస్తువులు చాలా ఉన్నాయి, నా చిన్నతనంలో నేను ఆడుకున్న వస్తువులు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ నేను అనుకున్నా పోయినాయి, అవి ఎప్పుడో వెళ్ళిపోయింది. నా చిన్నప్పటి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోయినాయి అని నేను అనుకున్నా. కానీ మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఏం చేశారు తెలుసా, అవన్నీ ఒక ట్రంక్ పెట్టెలో దాచిపెట్టారు. నాన్న చిన్నప్పుడు ఆడుకున్న బాళ్ళు, చిన్నప్పుడు ఆడుకున్న గోళీలు, చిన్నప్పుడు ఆడుకున్న వస్త్రాలు, ఇక నువ్వు చిన్నప్పుడు వేసుకున్న బట్టలు, చూడు నువ్వు చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు కదా, ఇవన్నీ వాళ్ళు చూపిస్తా ఉన్నారు. నాన్న నువ్వు చిన్నప్పుడు చదువుకున్న బైబిల్, మా నాయనమ్మ నా చిన్నప్పుడే ఆమె దేవుని నమ్ముకునేది, నేను పుట్టక ముందే ఆమె దేవుని నమ్ముకుంది మా నాయనమ్మ. కాబట్టి చిన్నప్పుడు నేను నా కథల పుస్తకాలు ఇవన్నీ చూపించింది. ఎందుకు? అవన్నీ దాచిపెట్టారు. ఏం చేశారు? దాచిపెట్టారు. పోగొట్టుకొని ఉంటే ఏమైపోతుంది? దొరుకుతుందా? పోగొట్టుకుంటే దొరకదు. పోతే పోయినట్టే, ఇంకా ఎట్ట పోయిందో తెలియదు, ఇంక ఎన్నటికీ దొరకదు, అది ఇంక ఎప్పటికీ దొరకదు పోతే. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నా పునరుద్ధానంలో దాచిపెట్టుకున్నా. ఒకరోజు నేను వచ్చినప్పుడు మరలా నువ్వు దాచిపెట్టేది నిన్ను మరలా బయటికి తీస్తా. నువ్వు సమాధిలో ఉన్నావు, నువ్వు చచ్చిపోయావని నువ్వు అనుకుంటున్నావు. నేను మరలా వచ్చినప్పుడు సమాధిలో నుంచి నీ ప్రాణం నా దగ్గర ఉంది కదా, నేను నిన్ను సమాధిలో నుంచి పైకి లేపుతా, సశరీరంగా లేపుతా, మహిమ దేహాన్ని అనుగ్రహిస్తా, నాతో పాటు నా పక్కన కూర్చొని పెట్టుకుంటా, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి అంటరాని వాళ్ళము కాదు, మనము దేవునికి అంటరాని వాళ్ళము కాదు, మనము దేవునికి కుమారులము, దేవునికి వారసులము. మనము దేవునికి వారసులమై ఉన్నాం. మనము లోకములు అనొచ్చు, నువ్వు కులం తక్కువడివా, నువ్వు అంటరాని వాడివా, చాలా చాలా రకాలు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈజ్ మైన్, వీడు నాది అంటున్నాడు దేవుడు. నా బిడ్డ, నా స్వరూపము, నా పోలిక, చూడు నన్ను చూడు, నా బిడ్డను చూడు, నా పోలిక అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, కొలస్సీలు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఎలయనగా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి